అనగనగా ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా కోపం ఎక్కువ. చిన్న విషయానికే విపరీతంగా కోప్పడిపోయేవాడు. ఎదుటివారిని ఏది పడితే అది అనేవాడు. తన కొడుకు ప్రవర్తన చూసి బాధపడిన తండ్రి అతనికి ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. ఒకరోజు తండ్రి ఆ అబ్బాయికి ఒక మేకుల సంచి, ఒక సుత్తి ఇచ్చి ఇలా అన్నాడు: నాయనా, ఇక నుంచి నీకు ఎప్పుడు కోపం వచ్చినా మన ఇంటి వెనుక ఉన్న చెక్క గోడకు ఒక మేకు కొట్టు. మొదటి రోజు ఆ అబ్బాయి తన కోపాన్ని అదుపు చేసుకోలేక ఆ గోడకు దాదాపు 37 మేకులు కొట్టాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కఠినమైన చెక్కకు మేకులు కొట్టడం కంటే తన కోపాన్ని అదుపు చేసుకోవడమే సులభమని గ్రహించాడు. మెల్లగా గోడకు కొట్టే మేకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరికి ఒకరోజు ఆ అబ్బాయికి రోజంతా ఒక్కసారి కూడా కోపం రాలేదు. సంతోషంగా తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. అప్పుడు తండ్రి ఇలా అన్నాడు: చాలా మంచిదే, ఇప్పుడు నువ్వు కోపం రాని ప్రతిరోజు ఆ గోడ నుండి ఒక మేకును బయటకు తీసేయి. కొన్ని నెలల తర్వాత ఆ గోడకున్న మేకులన్నీ అబ్బాయి తీసేశాడు. తండ్రి అతన్ని ఆ గోడ దగ్గరికి తీసుకెళ్లి ఇలా అన్నాడు: నువ్వు చాలా మంచి పని చేశావు నాయనా, కానీ ఒక్కసారి ఆ గోడను చూడు. దానికి ఎన్ని రంధ్రాలు పడ్డాయో గమనించావా? ఆ గోడ ఇప్పుడు మునుపటిలా అందంగా లేదు. నువ్వు కోపంలో అన్న మాటలు కూడా సరిగ్గా ఇలాగే ఉంటాయి. ఒక మనిషిని కోపంలో మాటలతో గాయపరిచి ఆ తర్వాత ఎన్నిసార్లు క్షమించు అని చెప్పినా ఆ గాయం తాలూకు గుర్తు అవతలి వారి మనసులో అలాగే ఉండిపోతుంది. కోపం అనేది ఒక క్షణం వచ్చే ఆవేశం, కానీ అది ఇచ్చే గాయం జీవితాంతం ఉండిపోవచ్చు. మాట ఒక ఆయుధం. భౌతికమైన గాయాలు మానుతాయి, కానీ మనసుకి తగిలిన మాటల గాయాలు అంత సులభంగా మానవు.